మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఆగు. పెళ్లి చేసుకుని తొలిసారిగా కోడలతో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు హారతి అందుకోవాలి. అలా నేరుగా వెళ్ళిపోతే ఎలా? వెళ్ళి నీ భార్య పక్కన నిలబడి వెళ్ళు. గౌరీ, తీసుకెళ్ళు. ఇద్దరూ కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి. రామ్మా, పూజ గదిలో దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుందు గాని. మధు, ఆ దీపం కూడా వెలిగించి నట్టింట్లో పెట్టు. ఈ ఇంటికి దీపం నేను పెట్టాలని రాసినట్టుంది. ఇది ఆనాడే చెప్పింది, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇది ఒట్టి ఆడపిల్ల కాదు, అగ్గిపుల్ల. శుభం. రామ్మా, అలాగే పొయ్యి వెలిగించి పాలు పొంగించు. రా. ఇంకేం, చేతికి తాళం గుట్టిచ్చేయి, పెత్తనం కూడా ఇచ్చేయి. గౌరీ, వస్తున్నానమ్మా. అమ్మా, కోడలు ఉండడానికి గెస్ట్ రూమ్ రెడీ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? గెస్ట్ రూమ్ రెడీ చేయి. అలాగేనమ్మా. గౌరీ ఆగు. ఏం చేస్తున్నావు దేవకి నువ్వు? నేనేం పొరపాటు చేయడం లేదే. పొరపాటు కాదు,
తప్పే చేస్తున్నావు. ఇన్నేళ్లుగా నేనేం చేసినా మంచి చేస్తాననేవాళ్లే ఇప్పుడు తప్పంటున్నారా? ముమ్మాటికి ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పే. అమ్మా, నీ కొడుకు కోడలొచ్చారు. ఏ నాకు కొడుకు కోడలేనా? నీకు తమ్ముడు మరదలు కాదా? పెద్ద దిక్కు నువ్వే కదా, నీ వరసే చెప్పాలి మరి. ఏం పెద్ద దిక్కో ఏంటో, ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది నాకు. అమ్మా, మమ్మల్ని బయట నిల్చోబెట్టి మీ డిస్కషన్స్ ఏంటి? కనీసం హారతిచ్చి లోపలికి పిలవండి. నా మతి అలా ఉంది, ఏం చేయను? శాంతి, హారతి అంతా సిద్ధంగా ఉంది కదా, వెళ్ళి తీసుకొచ్చి హారతివ్వు. అలాగే అమ్మా. రే, హారతి కానుకలు ఇవ్వాలిరా తమ్ముడు. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. రండి రండమ్మా, కుడికాలు పెట్టి రండి. ఏంటి తమ్ముడు, నీ పెళ్ళాం అసలేం మాట్లాడట్లేదు? ఇదిగో మంచినీళ్ళు. కొత్త కదక్క, పైగా టెన్షన్స్ మధ్య పెళ్ళి. మంచినీళ్ళు తాగు. వీళ్ళు మా అమ్మ అక్కని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నాన్న లేడు, అక్కకి బావతో ప్రాబ్లం అయి ఇప్పుడు మనతోనే ఉంటుంది. మంచినీళ్ళు అలానే చేతిలో పట్టుకున్నావేంటమ్మా, తాగు. ఎలా ఉందమ్మా నీ కోడలు? నా కోడలికేంటే బంగారం. పాపిడి బిల్లే 2 సవర్లుంటుంది, చెవులకు ఎంత కాదన్నా 3 సవర్లుంటుంది, మెడలో హారం 10 సవర్లుంటుంది, చేతులకి గాజులు 4 సవర్లుంటుంది, వడ్డానం ఎంత కాదన్నా 8 సవర్లుంటుంది. మొత్తానికి ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉంది. అవునవును, మన ఇంటికి ఇంత లక్ష్మిని తీసుకొచ్చింది లక్ష్మీదేవే కదా. పాయసం వండావు కదా, అది తీసుకొచ్చి నీ తమ్ముడికి మరదలికి తినిపించు. సరే అమ్మా. ప్రణయ్, బంగారం లాంటి కోడల్ని తీసుకొచ్చావురా. మేం చూస్తున్నా ఇంత మంచి అమ్మాయి దొరికేది కాదు. మరి ఒట్టి అమాయకురాలమ్మా, ఏమీ తెలీదు. మరీ అంత అమాయకురాలేం కాదులేరా, లేకపోతే హీరో లాంటి నిన్ను బొట్టలో వేయగలిగేదా? చాలే, తనేం నన్ను బొట్లో వేయలేదు, నేనే పడ్డాను. చూసావా అమ్మా, పెళ్ళాన్నప్పుడే వెనకేసుకొచ్చేస్తున్నాడు. రేపటి నుంచి మనల్ని పట్టించుకోడనుకుంటా. మరదలా, ఆట పట్టించడానికి అలా అన్నానులేమ్మా, మరీ కంగారు పడకు. ముందు మీరిద్దరూ నోరు తీపి చేసుకోండి. అమ్మా కోడలా, నువ్వేం దిగులు పడకు. నిన్ను మహారాణిలా చూసుకోవడానికి మేమిద్దరము ఉన్నాము. మీ వాళ్ళు 4 రోజులు బెట్టు చేస్తారు, ఆ తర్వాత వాళ్లే దిగొస్తారు. అయినా అదృష్టం అంటే మీ నాన్నగారిదే. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు ఒకటే ముహూర్తంలో 2 పెళ్లిళ్ళైపోయాయి.